వధూవరులను వెతుక్కునే సాంప్రదాయం రకరకాలుగా ఉంటుంది. అందులో స్వయంవరం ఒకటి. ఇది అలనాటి సాంప్రదాయం. అత్యంత ఆసక్తికరమైన, అందరూ చూడాలనుకునే పోటీతత్వ ప్రక్రియ. గెలుపోటముల మధ్య సాగే ఒక రసవత్తర ఎంపిక. ప్రతిభా పాటవాలు చూపి తనకు ఇష్టమైన అర్ధాంగిని గెలుచుకోవటం, నచ్చిన వ్యక్తిని వివాహమాడటం ప్రధానాంశం. అత్యంత ప్రతిష్టాత్మకం. రాముడు సీతను స్వయంవరంలో స్వీకరించటం ఎవ్వరికీ సాధ్యం గాని శివధనస్సును ఎక్కుపెట్టి జగత్ఖ్యాతి పొందటం. అలాగే అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో ద్రౌపదిని పరిణయమాడటం. స్వయంవరం అంటే అందరికీ గుర్తుకు వచ్చే గాథలు. అదే సాంప్రదాయం ఇప్పటికీ గుజరాత్లో వాడుకలో ఉంది. దీనికోసం ప్రతి సంవత్సరం ఒకసారి అమ్మాయిలంతా అందంగా అలంకరించుకొని ఓ మైదానానికి చేరుకుంటారు. అప్పటికి అన్ని విధాల సంసిద్ధమై ఉన్న వరులు సైతం ఆకర్షణీయంగా తయారు చేసిన గొడుగులతో వారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆటపాటలతో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. వీరిలో తమకు నచ్చిన యువకులను యువతులు భాగస్వామిని చేసుకుంటారు. ఈ సాంప్రదాయానికి ఇప్పుడు వేదిక ద్రౌపది పుట్టిల్లుగా భావించే గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లా తార్నేతార్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ త్రినేత్రేశ్వర మహాదేవ్ ఆలయ మైదానం. దాదాపు 2.5 శతాబ్దాల నుండి ప్రతి ఏటా ఈ స్వయంవర ప్రక్రియ నిర్వహిస్తున్నారు. తార్నేతార్ మేళాగా పిలిచే ఈ స్వయంవర వేడుక ఏటా భాద్రపద మాసంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో పాల్గొనే యువతీ యువకులంతా రంగురంగుల వస్త్రధారణలతో అందంగా ముస్తాబై ఆకర్షణీయమైన గొడుగులు వేసుకొని వస్తారు. 6వ తేదీ నుండి 9వ తారీఖు వరకు జరిగే ఈ జాతరను చూడటానికి దేశ విదేశాల నుండి యాత్రికులు తరలివస్తారు. మనం కథల్లో చదువుకున్న స్వయంవరం ఇప్పుడు కనుల ముందు జరుగుతోంది. మనము వెళ్ళి చూద్దామా?